సంఘం అన్నది ప్రజల సమూహం. ఒక్కలిద్దరితో ప్రారంభించాను నా ప్రయాణాన్ని, కేవలం ఒక్కలిద్దరే. ఇందాక ప్రార్థన చేసిన సోదరి నా మొట్టమొదటి విశ్వాసి. తనకిద్దరు చిన్నపిల్లలు. ఆ ఇద్దరు చిన్నపిల్లలతో నా ఇద్దరు చిన్నపిల్లలు, అంటే 4 పిల్లలు, నేను, నా భార్య మరియు సోదరి, 3 పెద్దలు. పరిచర్య ప్రయాణం అట్లా ప్రారంభమైంది. ఈరోజు వేలు ప్రజా సమూహాన్ని, దైవదాసుని వెంబడిస్తూ ఆ నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులుగా మార్చే కార్యక్రమంలో మమ్మల్ని వాడుకున్నాడు. నేనెప్పుడు చెప్తున్నాను, ఒక్కసారైనా నా మనసులో ఇసుమంతైన సువిశాల సుందర సన్నిధి ప్రాంగణాన్ని కట్టామని గర్వం కానీ, అతిశయం కానీ, గొప్పలు, హేతువులు ఏదో చెప్పుకోవడానికి ఎప్పుడు ఇష్టపడలేదు. నేల వరకు తగ్గించుకున్నాను. అపాత్రుడనైన నన్ను ఎంచుకొని కరీంనగర్ జిల్లా మెట్పల్లి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఒక పర్పస్ఫుల్గా ప్రజల కోసం వాడుకుంటున్నాడని ఆనందించాము. శ్రమలను గూర్చి, శ్రమల్లో దేవుని ప్రజలు నిలబడడం గూర్చి బల్లలు గుద్ది బల్లలు ఇరిగిపోయేటంతగా, స్టేజీలు ఇరిగిపోయేటంతగా బోధించినటువంటి బోధకులమైన మాబోటి వాళ్లకు ఇలాంటి శ్రమను దేవుడు అనుమతించడం దేవునికి న్యాయమే. ఇందులో నుంచి దేవుని మహిమను ప్రజలు చూడబోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.